ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ప్రజలు గడప దాటడానికి సాహసం చేయడం లేదు. గత 15 రోజుల నుంచి చలి తీవ్రతతో పాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చలి తీవ్రతకు పొలాల్లో నారు ఎదుగుదల నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇందూరు జిల్లాలో చలి పంజా విసురుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. ఎముకలు కొరికే చలిలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్న నేపథ్యం మనం చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పాలిటెక్నిక్ మైదానంలో ఉన్నాం. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రజలు గడప దాటాలంటే కూడా జంకుతున్నారని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ వ్యవసాయం సంబంధించిన రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇందూరుపై చలి పంజా విసురుతుంది. 7 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. 15 రోజులుగా తీవ్ర చలి పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. చలి తీవ్రత పొగమంచు కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మరోవైపు చలి తీవ్రతకు ఎదుర్కొంటున్న సందర్భంలో చిన్నపిల్లలు కావచ్చు, అటు వృద్ధులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం వాకర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. చలి చాలా ఘోరంగా ఉంది. యాక్చువల్గా స్టేట్ వైడ్ చూసినట్టు నిజామాబాద్లో చలి ఇంకా చాలా తీవ్రత ఎక్కువ ఉంది. దాదాపు 4:30 వరకు వచ్చే వాకర్స్ అందరు కూడా 6:30 తర్వాతనే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చలిలో చాలా రకాల డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది 6:30 తర్వాత సూర్యోదయం అయిన తర్వాత రావడమే మంచిదని చెప్పి డాక్టర్ల సలహాల మేరకు 6:30 తర్వాతనే చాలామంది రావడం జరుగుతుంది. మరి చలి నిజామాబాద్ జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది. దాదాపు 5 to 7 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్యలో ఉంటుంది కాబట్టి మరి వాకర్స్ కూడా దీన్ని గమనించి కొద్దిగా సన్ రైజ్ అయిన తర్వాత రావడం మంచిది. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది చలి? వారం రోజుల నుంచి తీవ్రమైన చలి ఎక్కువ. అంటే వాస్తవంగా ఉత్తర తెలంగాణలో చలి ఇంతగా లేకుండే, ఒక అల్లబల్ల మాత్రం ఉంటుండే. నార్త్లో ఏ విధంగా అయితే చలి ఉంటుండో ఇప్పుడు మన తెలంగాణలో కూడా చలి మన నిజామాబాద్లో పర్టికులర్గా 9-8 సెంటీగ్రేడ్లో ఉంది. మార్నింగ్ 4:30కి ఉండాల్సిన వాకర్స్ అందరూ లేట్ వస్తారు. ఈ ఆరోగ్యరీత్యా మరి చలి మరి మన ఏజ్ ఎక్కువైన వాళ్ళు కానీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రౌండ్లో కూడా మీరు చూసినట్టయితే పల్చగా కనబడుతారు. ఏదేమైనా మన నిజామాబాద్లో చలి తీవ్రత బాగుంది కాబట్టి దీనికి అనుగుణంగా మన డ్రెస్సులు కూడా అన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరు కూడా అట్లా ఉండాలని కోరుకుంటూ మరి దీనికి మనం సెల్ఫ్ ప్రొటెక్షనే, గవర్నమెంట్ ఏం చేయాల్సింది లేదు కాబట్టి మనంగా దీని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించి చూస్తే నిజామాబాద్లో ఇప్పుడు అంటే మొన్నటి వరకు 13 డిగ్రీల వరకు ఉన్నప్పుడు చలి ఈ రోజుకి సుమారు 6 నుంచి డిగ్రీలు పెరుగుతుందని చెప్పి దిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైతే చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి చలి తీవ్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు కోరుతున్నారు. అలాగే వైద్యులు కోరుతున్న సందర్భంలో వైద్యులు కోరుతున్న జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వాకర్స్ కోరుతున్నారు. ఎప్పుడు కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే అందరూ వాకర్స్ వచ్చేవారు. కానీ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు బయటకు రావడం లేదు. అలాగే ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.